హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాక్స్ ఎఫ్ఎఫ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. హెడ్ షాట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే వన్ ట్యాప్ హెడ్ షాట్. అసలు వన్ ట్యాప్ హెడ్ షాట్ ఎలా కొట్టాలి, దానికి టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి క్యారెక్టర్ స్కిల్స్ అండ్ సెన్సిటివిటీ అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మన కంటెంట్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇంట్రో తెలుసుకోండి, తర్వాత కంటెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో అయితే చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఫస్ట్ టిప్లోకి వెళ్దామంట. ఫస్ట్ టిప్ వచ్చేసరికి వాట్ ఈజ్ హెడ్ షాట్ అనమాట. హెడ్ షాట్ అంటే మనకి వన్ ట్యాప్ లాంటిది. అంటే మనం నార్మల్ స్ప్రే గన్స్తో కాకుండా ఓన్లీ M188, M1014, డిజర్ట్ ఈగల్ అలాంటి వాటితో కొట్టేదాన్ని వన్ ట్యాప్ హెడ్ షాట్ అని అంటారు అనమాట. మీరు కనుక వన్ ట్యాప్ హెడ్ షాట్ ఆడకుండా స్ప్రే గన్స్తో ఆడితే మీ ఎనిమీస్ వచ్చేసరికి ఎవరు రైడ్ అనుకుంటారనమాట. మీరు వచ్చేసరికి హెడ్ షాట్స్ ఆడితే, ఎక్కువ హెడ్ షాట్స్ వన్ ట్యాప్స్ ఆడితే ఎనిమీస్ వచ్చేసరికి ఇలా అంటారనమాట. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చూసేసారు కదా. మన సెకండ్ టిప్ వచ్చేసరికి సెకండ్ ఫైర్ అనమాట. మీరు వచ్చేసరికి రూమ్ అయినా లేకపోతే సిఎస్ ర్యాంక్, బిఆర్ ర్యాంక్ అయినా ఆడేటప్పుడు మీరు ఫస్ట్ ఫైర్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ ఫైర్ కాదు, సారీ, సెకండ్ ఫైర్ అనేది చేయాలన్నమాట. ఎనిమిది వచ్చేసరికి ఫస్ట్ టైం మిమ్మల్ని ఫైర్ చేస్తాడు. అప్పుడు మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా నైస్గా రియాక్ట్ అయ్యి నైస్గా కొట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఒక వీడియో చూపిస్తా, చూసేయండి అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసరికి అతడు వచ్చేసరికి ఫస్ట్ ఫైర్ చేయకుండా సెకండ్ ఫైర్ అయితే చేస్తున్నాడు, కాబట్టి అతడికి వచ్చే హెడ్ షాట్లు అయితే పడుతున్నాయి అనమాట. అందుకని మీరు కూడా సెకండ్ ఫైర్ అయితే చేయండి. ఇలా మూమెంట్ ఇచ్చి నేను ఆడమట్లా, నార్మల్గా అయినా మీరు సెకండ్ ఫైర్ చేస్తే మీకు వచ్చేసరికి హెడ్ షాట్ అయితే పడతాయి అనమాట. అండ్ మనకు వచ్చేసరికి టాప్ 3 ట్రిక్ వచ్చేసరికి ఏదో కాదు, మిడ్ రేంజ్లో ఎలా కొట్టాలి, లాంగ్ రేంజ్లో ఎలా కొట్టాలి, అలాగే షార్ట్ రేంజ్లో అయితే ఎలా కొట్టాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఒక వీడియో చూపిస్తా, చూసేయండి. హే గాయ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. నేను వచ్చేసరికి ఫైర్ బటన్ని జే షేప్లో అయితే డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఇలా కూడా మీరు డ్రాగ్ చేస్తే మీకు షార్ట్ రేంజ్లో ఈజీగా అంటే ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడతాయి అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, హెడ్ షాట్స్ అయితే ఈజీగా అంటే ఈజీగా పడతాయి. మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్లో అయితే మనకు వచ్చేసరికి 8 కాళ్ళ దగ్గర పెట్టి డ్రాగ్ అయితే చేయాలన్నమాట. ఇందాక ఫొటోస్లో చూసుకోవచ్చు, 8 కాళ్ళ దగ్గర పెట్టి డ్రాగ్ చేస్తేనే మనకి హెడ్ షాట్స్ అయితే పడతాయి అనమాట. మీరు చూసే ఉండొచ్చు. మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసి వచ్చేసరికి దాన్ని చూడండి అనమాట. బ్యాక్ నేను 8 కాళ్ళ దగ్గర నుంచి కొడితేనే నాకు హెడ్ షాట్స్ అయితే పడుతున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అనమాట. అది కూడా క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ అండ్ రూమ్ మ్యాప్స్ ఆర్ సిఎస్ మ్యాప్స్, బిఆర్ మ్యాప్స్లో అనమాట. మీరైతే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా హెడ్ షాట్స్ అనేవి పడతాయి అనమాట. మన ఫోర్త్ టిప్ వచ్చేసరికి సెన్సిటివిటీ అనమాట. సెన్సిటివిటీ మీకు అంతగా పెట్టాల్సిన అవసరం లేదండి. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా సెన్సిటివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యూట్యూబర్ సెన్సిటివిటీ గురించి, అలాగే సెన్సిటివిటీని ఎలా వాడాలి మొత్తం డీటెయిల్గా ఎతికి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అంతవరకు వీడియో కోసం అయితే వెయిట్ అయితే చేయండి అనమాట. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అనమాట. అప్పుడే మీకు వచ్చేసరికి నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రాక్టీస్ లేకుండా మీకు వచ్చేసరికి ఇవన్నీ వర్కౌట్ అయితే కావాలన్నమాట. మీరు రోజు లోన్ వల్ఫ్ లేదా క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్, రూమ్ మ్యాప్స్, కస్టమ్ మ్యాప్స్లో వచ్చేసరికి మీరు ఈ ప్రాక్టీస్ని అయితే ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అనేటివి ప్రాక్టీస్ అయితే చేయండి. అప్పుడే మీకు ఈజీగా అంటే ఈజీగా చాలా అంటే చాలా ప్రో ప్లేయర్ లాగా ఆడతారు అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి సెన్సిటివిటీ గురించి అయితే చెప్తాను అనమాట. అంతవరకు మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దీనికి ఒక 500 లైక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ బాయ్, టాటా.